నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. ఓకే అండి, చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. ఇప్పుడు వేడివేడిగా మిరియాల చారు ఎలా చేయాలో నేను వీడియోలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ చింతపండు, ఒక 2 టమాటాలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండ్ ఒక టమాటోని బాగా బాయిల్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దాని రసం అంతా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ చింతపండు అండ్ టమాటో రసం తీసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొన్ని మిరియాలు అండ్ కొంచెం జీలకర్ర అండ్ ఒక 2 మిర్చి వేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. క్వాంటిటీ 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నాను నేను. ఘాటు ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక 4 వెల్లుల్లి రెమ్మలు కూడా పొట్టుతో సహా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పటిదాకా బాయిల్ చేసుకున్న గిన్నెలోనే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర తీసేసుకొని పోపు వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు చిటపట్లాడే వరకు వెయిట్ చేసి దాని తర్వాత కొంచెం మినపప్పు, ఉట్టిపప్పు అంటారు కదండి, మినపప్పు, నేను కొంచెం లైట్గా మెంతి పౌడర్ యాడ్ చేశాను. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు, తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసి ఒక 1 మినిట్ దాకా వెయిట్ చేయాలి. పోపు బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసిన తర్వాత అవన్నీ మంచిగా ఫ్రై కానివ్వాలి. తర్వాత మనం ఇప్పటిదాకా బాయిల్ చేసుకొని పెట్టుకున్న చింతపండు అండ్ టమాటో రసం యాడ్ చేయాలి. ఇది యాడ్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ని దాంట్లో వేసేసేయాలి. అంతే అండి. ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత కొంచెం లైట్గా కొత్తిమీర యాడ్ చేయాలి. ఎంతో టేస్టీగా వేడివేడిగా ఈ వర్షాకాలంలో ఇలాంటి రసం కనుక వేసుకొని మనం తింటే మనకు ఎటువంటి జలుబు, దగ్గు అలాంటివి ఏవీ లేకుండా మంచిగా హెల్తీగా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టు మీకు చిక్కదనానికి మీకు ఎంత కావాలో అంతకన్నా తీసేసుకోవాలి. ఇలా వేడి రసం తాగిన అన్నంలో వేసుకున్న ఎంతో హెల్తీ అండి. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మిరియాల రసాన్ని చేసుకొని తాగేసేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.